హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ? ఏం చేస్తున్నారు? సో థంబ్నెయిల్ చూడగానే అర్థమైపోయి ఉంటుంది కదా. సో ఈరోజైతే మనము హోమ్ టూర్ అయితే చేయబోతున్నాం అనమాట. స్టార్టింగే నేను ఎంట్రన్స్ ఇవన్నీ ఎందుకు అని చెప్పేసి ఫస్ట్ పూజ గది నుంచే స్టార్ట్ చేసి ఇందాకనే పూజ చేసుకున్నాను. పూజ రూమ్ తోటి స్టార్ట్ చేయాలని చెప్పేసి ఫస్ట్ కూడా దేవుని రూమ్ అయితే ఫస్ట్ చూపించాను అనమాట. ఇక్కడ కూడా మనకు దేవుని రూమ్ అయితే సపరేట్గానే వచ్చిందండి. కాకపోతే ఇక్కడ డోర్ అనేటువంటిది లేదు. ఇంతకుముందు మాకు అక్కడ డోర్ ఉంది కదా, సో ఇక్కడేమో డోర్ లేదు. సో మొత్తానికి అయితే ఇల్లు చూపిస్తాను. ఇక్కడ ఏంటిదంటే నాకు వీడియో షూట్ చేయడానికి ఇద్దరు పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయారు. సో ఇంకా పిల్లలకి ఎగ్జామ్స్ అయితే జరుగుతున్నాయి అనమాట. సో నేను సెల్ఫ్గా వీడియో అయితే షూట్ చేయాలి. హోమ్ టూర్ వీడియో సెల్ఫ్గా చేయడం అంటే చాలా కష్టము. సో ఖచ్చితంగా సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. ఈ వీడియోకి మ్యాక్సిమం లైక్ చేయండి, అలాగే హైప్ చేయండి. సో మీరు చూస్తారు స్ట్రగుల్స్ ఎలా ఉంటాయని చెప్పేసి మీరు చూస్తారు. బ్లూపర్స్ వీడియో అట్లాంటివి ఏం పెట్టలేను కానీ సో చూస్తారు మీరు ఎంత స్ట్రగుల్ ఉంటుంది. అంటే సెల్ఫ్ షూటింగ్ నార్మల్గా ఏ వ్లాగ్స్ అయినా సెల్ఫ్ షూటింగ్ చేసుకోవచ్చు. హోమ్ టూర్ వీడియో అంటే ఇటు అటు చూపించాలి కదా. సో ఇట్స్ కొంచెం డిఫికల్ట్ అనమాట. సో పర్లేదు, విల్ ట్రై అవర్ లెవెల్ బెస్ట్. సో చూద్దాము, ఒకసారి ఇల్లు అయితే చూపిస్తాను. ఇదైతే మాకు పూజా రూమ్ అండి. ఇది ఇక్కడ కూడా కబోర్డ్ వర్క్ అయితే ఇక్కడ కింద ఒక కబోర్డ్ ఇచ్చారు మాకు. ఇంకా మాకు అంటే ఇక్కడ మాకు డోర్ అయితే ఇవ్వలేదు కాబట్టి ఇంకా నేను కర్టెన్సే వేసుకున్నానండి. సో వీడియోకి ముందే నేను మీకు ఒక క్లారిటీ అయితే ఇస్తాను. మేము ఉంటున్న ఏరియాలో కన్స్ట్రక్షన్ వర్క్ అండి. అంటే ఏదో ఒక వర్క్ జరుగుతూనే ఉంటుంది. ఇన్ని రోజులు మేము కార్నర్కి ఉన్నాం కాబట్టి అన్ని సౌండ్స్ ఎక్కువ రాలేదు. ఎప్పుడు వీడియో షూట్ చేయాలనుకునే ప్రాబ్లం ఏం రాలేదు. కానీ ఇక్కడ ఏంటంటే రోడ్ సైడ్ తీసుకున్నాం కదా, సో ఇంకా బయట ఏం అమ్మినా ఏం చేసినా సౌండ్స్ అయితే బాగా వస్తున్నాయి అనమాట. సో నాకు డీనాయిస్ చేయడం అనేటువంటిది రావట్లేదు. నేను ఇంతకుముందు వీడియోస్లో కూడా ట్రైడ్, బట్ వర్క్ అయితే అవ్వట్లేదు. ఇంకొకటి ఏంటంటే మాకు ముందు నుంచి పెద్ద బాల్కనీ వచ్చిందండి. నేను బయట వ్యూ చూపిస్తాను, కాకపోతే బయటికి వెళ్ళి మాత్రం షూట్ చేయలేను. ఇప్పుడు చూస్తున్నారు కదా, తలుపు పెట్టుకొని అంటే మాట్లాడినా సరే మనకు డిస్టర్బెన్స్ అయితే వస్తుంది. ఒకసారి నేనే చూపిస్తాను. అంటే బయట ఎంట్రన్స్ అంటే ఫస్ట్ మనం ఎంటర్ అయ్యే ప్లేస్ ఎలా ఉంది అనేటువంటిది, ఏరియా ఎలా ఉంది అనేటువంటి చూపిస్తాను. మాకు బయటనే వచ్చిందనమాట పెద్ద బాల్కనీ లాగా. అంటే అదే అనమాట మాకు ఎంట్రన్స్. ఇంకా యాక్చువల్లీ నా ఓన్ వాయిసే పెడదామని చెప్పేసి అనుకున్నానండి, కానీ బయట సౌండ్ చూసారు కదా, చాలా దారుణంగా ఉందన్నమాట. సో అందుకని చెప్పేసి వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. సో ఇక్కడ చూసారు కదా, అక్కడ వెనకాల గేట్ కనిపిస్తుంది కదా, అక్కడ నుంచి మనం ఎంటర్ అయితే అవ్వాలండి. అక్కడ నుంచి ఇంత పొడుగు అనమాట ఇక్కడ బాల్కనీ. సో ఇంతకుముందు మా ఇంట్లో ఏంటిదంటే వాష్ ఏరియా ఉండేది. ఆ వాష్ ఏరియాలో అసలు బయట ప్రపంచం కనిపించేది కాదు, మాది మేమే ఉండేవాళ్ళం. ఇక్కడ ఏంటిదంటే బయట మనకు కనిపిస్తుంది అనమాట. అక్కడ మాకు ఉయ్యాల ఉండేది కదా, మేము హాల్లో వేసుకునే వాళ్ళం. ఆ ఉయ్యాలని మేము ఇక్కడ బయట అయితే వేసుకున్నామండి. ఎందుకంటే ఇక్కడ మొత్తం మనకు సీలింగ్ ఉంది కాబట్టి ఇంకా మనం ఎక్కడ మేకులు కొట్టలేము. సో మొత్తానికి అయితే ఇదండి మాకు మస్కిటో డోర్ అయితే ఉందన్నమాట. దోమలు ఉంటాయి. ఇంకా ఇక్కడ నుంచి మనం ఎంట్రన్స్ అనమాట. మాది వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ ఇల్లు, కార్నర్ ఫ్లాట్ అనమాట. ఇంతకుముందు మేము ఏ ఫ్లోర్లో ఉంటున్నామో ఆ ఫ్లోర్లో అటు కార్నర్లో ఉండేవాళ్ళం ఇంతకుముందు. అక్కడ ఏంటిదంటే వెంటిలేషన్ జీరో. అంటే సమ్మర్లో వచ్చేది, అప్పుడప్పుడు వచ్చేది. మాకేంటిదంటే వెంటిలేషన్ పర్లేదు, ఆ ఫ్లాట్కి బాగానే ఉండేది. మరీ అంత జీరో అని చెప్పలేను, కాకపోతే బయట ప్రపంచం కనబడేది కాదు. సో ఇక్కడ ఏంటిదంటే మాకు వెంటిలేషన్ పరంగా ప్రాబ్లం ఏం లేదు. అండ్ అట్ ద సేమ్ టైం బయట చూడడానికి కూడా మనుషులు కనబడుతూ ఉంటారు అనమాట. సో అక్కడ నుంచి మనం ఎంటర్ అవ్వగానే ఇదంతా హాల్. ఆల్మోస్ట్ ఈ సేమ్ అపార్ట్మెంట్ అండి. చాలామంది అంటున్నారు వేరే ఇంకెక్కడ తీసుకున్నారని. సేమ్ అపార్ట్మెంట్లో సేమ్ ఫ్లోర్లో అటు చివర ఉండేవాళ్ళం, ఇప్పుడు ఇటు చివరకు వచ్చామన్నమాట. సో ఒకసారి ఇదంతా ఒకసారి లుక్ చూడండి. హాల్లో అంటే వుడ్ వర్క్ ఉంది అని చెప్పేసి చెప్పాను కదా, మేమేమి చేయించుకోలేదు, ఇంతకుముందు ఉన్న వాళ్ళే చేయించుకున్నారనమాట. హాల్లో వచ్చేసి థీమ్ రెడ్ అండ్ వైట్ అయితే థీమ్ అనమాట ఇక్కడ. ఇంకా మాకేంటిదంటే అక్కడ మాకు అంటే వుడ్ వర్క్లో మనకు ఒక సపరేట్గా మనకు మిర్రర్ లాంటివి అట్లా ఇస్తారు కదండి. సో మాకు అక్కడ ఏమీ లేవు కాబట్టి మేము అద్దం తీసుకున్నాం పెళ్ళైన కొత్తలో. ఇంకా దీన్ని ఎక్కడ పెట్టాలి అని చెప్పేసి అనుకున్నాము. మేకులు ఇంకా కొట్టించలేదన్నమాట. సో ప్రజెంట్ అయితే ఇక్కడ స్పేస్ ఉందని చెప్పేసి ఇక్కడ పెట్టుకున్నాము. ఇంకా మా వెంకటేశ్వర స్వామిని అయితే ఇక్కడ పెట్టుకున్నామండి. యాక్చువల్లీ మేము పైన పెడదాం అనుకున్నాము, యూనిట్ పైన. కానీ దానికి కూడా ఏంటిదంటే సౌండ్ రావాలన్నమాట. వైర్ అంత కిందికి రాదు మనం సాకెట్ పెట్టుకోవడానికి. నేను చెప్పాను కదా, ఓం నమ శివాయ అని చెప్పేసి వస్తుంది అనమాట మ్యూజిక్. సో అది రావాలి అని అంటే ఇంకా ఇక్కడే పెట్టుకున్నాము. కానీ దీన్ని కూడా ఎక్కడో దగ్గర సెట్ చేయాలి. ఇప్పుడు అద్దం పెట్టిన ప్లేస్లో పెడదాము అంటే టీవీ చూసేటప్పుడు మేము సోఫా ముందుకు జరుపుకొని చూస్తాం కదా, సో కాళ్ళు దేవుని సైడ్ అట్లా నాకు అందుకు నచ్చలేదన్నమాట. సో అందుకని చెప్పేసి ఇటు సైడ్కి పెట్టుకున్నాము. సేమ్ ఇంతకుముందు అక్కడ హాల్లో ఎట్లయితే ఆర్గనైజ్ చేసుకున్నామో ఇక్కడ కూడా అట్లనే ఆర్గనైజ్ చేసుకున్నామండి.
ఇంకా హాల్లో నుంచి కొంచెం ముందుకు వస్తే ఇప్పుడు ఇక్కడ పార్టిషన్ అండి. ఇక్కడ అంటే డైనింగ్ ఏరియాకి కిచెన్కి మధ్యలో ఇది పార్టిషన్ అనమాట. ఈ యూనిట్, ఈ రెడ్ వైట్ యూనిట్ ఉంది కదా, సో ఇక్కడ వేసుకున్న కర్టెన్స్ కూడా మేము ఇంతకుముందు అక్కడ ఏదైతే వేసుకున్నామో కర్టెన్స్, సేమ్ కర్టెన్స్ ఇక్కడ వేసుకున్నాము. ఈ కలర్ సెట్ అవుతుందా లేదా అని అనుకున్నాం, కానీ రెడ్కి క్రీమ్ కానీ గోల్డ్ కానీ బాగానే ఉంటుంది. నేనేంటిదంటే ఇంకా హోమ్ టూర్ చేయాలి కదా, మంచిగా ఉండాలి కదా, కొత్త కొత్త షో పీసెస్ కొంతమంది సబ్స్క్రైబర్స్ చెప్పారు, అక్క ఇక్కడ వుడ్ వర్క్ ఉంది కదా మంచి షో పీసెస్ అట్లా కొనండి అని చెప్పేసి చెప్పారనమాట. నాకు మనీ అంత ఖర్చు చేయడం ఇష్టం ఉండదండి. సో నా దగ్గర ఉన్న ఐటమ్స్ తోటే ఇల్లు అయితే సర్దుకున్నాను. ఎక్కడ ఏమైతే ఎక్స్ట్రా కొనలేదు. అక్కడ ఏం కర్టెన్స్ ఉన్నాయో అంటే నార్మల్గా మా హస్బెండ్ అన్నారు అక్కడ ఉన్న కర్టెన్స్ అవన్నీ మనకి ఇంటికి మ్యాచ్ అవుతాయా అని చెప్పేసి అన్నారు. మళ్ళీ తర్వాత ఎందుకులే మళ్ళీ డబ్బులు వేస్ట్, ఉన్నదాంతో ఎట్లనైనా అడ్జస్ట్ అవుదామని చెప్పేసి అనుకున్నాము. ఇక్కడ మాకు ఇక్కడ మిర్రర్ ఇది ఇచ్చారు కదండి. ఈ యూనిట్లో మా ఇంతకుముందు మేము ఇంట్లో ఉన్న ఫ్లాట్లో ఇది ఉండే కదా మాది ఫోటో ఫ్రేమ్స్, సో అదొకటి పెట్టామన్నమాట. ఇక్కడ నేను చూపిస్తున్న ఈ ఐటమ్ నిజంగా గుర్తుపెట్టుకోండి. నేను దీనికి లింక్ కూడా నేను కమ్యూనిటీలో ఇస్తానండి. నేను హౌస్ వార్మింగ్ కదా డెకరేషన్ చేసుకోవాలి అని చెప్పేసి అనుకున్నప్పుడు బయట వాళ్ళని అడుగుదామని చెప్పేసి అనుకున్నానండి. డెకరేషన్కి 8,000 నుంచి 10,000 తీసుకుంటున్నారు. అంటే ఇంకా మెటీరియల్ కనుక మనకు న్యాచురల్గా కావాలి అని అంటే మాత్రము కొంచెం ఎక్కువనే అనమాట. ప్లాస్టిక్ దాంట్లో కూడా చేసేవాళ్ళు ఉన్నారు, కానీ అది 5-6 వేలలో వస్తుంది. నేనేంటంటే ప్లాస్టిక్ వెళ్ళొద్దు అని చెప్పేసి అనుకున్నాను, పువ్వులకు ఆకులకు వాటికి. సో ఇంకా నేనే చేసుకుందాంలే, మనం 1,000-1,200 పెట్టుకుంటే మనకి అన్నీ వస్తాయి అని చెప్పేసి చాలా తక్కువ బడ్జెట్లో చాలా ఐటమ్స్ అయితే మీషో నుంచి తెచ్చుకున్నానండి. ఆర్టిఫిషియల్ మనకు లీవ్స్ ఉంటాయి కదా, సో అది కావచ్చు. ఇంకా ఇవ్వండి నా చేతిలో ఉన్నాయి, ఇవి రోజ్ ఫ్లవర్స్ లాగా ఉంటాయి అన్నమాట. ఎంత బాగుంటాయి అంటే ఒక 100 పీసెస్ వస్తాయి. నేను మాకు బయట అంటే చాలా లాంగ్ బాల్కనీ వచ్చింది కదా, ఆ బాల్కనీ అంతా పూలతో డెకరేట్ చేసుకున్నాను. న్యాచురల్ పూలే, బంతి పూలతో డెకరేట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నేను చూపించిన ఈ ఫ్లవర్స్ అక్కడక్కడక్కడ అంటించాను. అట్లనే ఇంట్లో కూడా అక్కడక్కడక్కడ పెట్టానండి. అసలు ఎంత బాగా వచ్చిందంటే లుక్. అది షూట్ చేయడం మర్చిపోయినరు. అంటే కెమెరామ్యాన్ అసలు ఇల్లు హోమ్ టూరే చేయలేదు, నార్మల్గా ఏదో జస్ట్ అంటే కొత్త ఇంటర్న్ కావచ్చు చాలా ఫాస్ట్గా వీడియో అయితే తీసేసి వెళ్ళిపోయాడు. అయితే ఇక్కడ మాకేంటిదంటే ఇంతకుముందు నేనున్న ప్లేస్లో పైన లక్ష్మీదేవి అమ్మవారు ఉన్నారు కదండి, అది మేము ఎప్పుడు మా పెద్ద పాప పుట్టిన కొత్తలో అంటే 2019లో మేము అత్తాపూర్లో ఉండేవాళ్ళం అనమాట. సో అక్కడ మేము 2 పటాలు అయితే తీసుకున్నాము. 50 రూపీస్కి ఏమో ఉండే ఒక్కటి. ఇందాక నేను చూపించాను కదా రోజ్ ఫ్లవర్, అది అక్కడ పెట్టాను. ఇప్పుడు నాకు అక్కడ పైన దేవుళ్ళ పటం కనిపిస్తుంది కదా, ఇదొక పటమును ప్లస్ ఇక్కడ లక్ష్మీ అమ్మవారు కనిపిస్తున్నారు కదండి పైన. మాకు చాలా అంటే చాలా సెంటిమెంట్ అనమాట. ఇంట్లోకి రాగానే ఫస్ట్ నాకు లక్ష్మీదేవత పటం కనిపించాలి ఎదురుగా. సో అది పైన పెట్టుకుంటాము, అది కూడా కంటికి కనబడేటట్టుగా పెట్టుకుంటాము పైనకి. దానికి ఆపోజిట్లో అంటే మన లక్ష్మీదేవత అమ్మవారికి ఆపోజిట్లో ఇందాక చూపించు కదా వినాయకుడు అయ్యప్ప స్వామి వాళ్ళు ఉంటారనమాట ఆపోజిట్లో. సో ఇట్లా మా దగ్గర ఉన్న షో పీసెస్ని అట్లనే మా గృహప్రవేశం అప్పుడు మా కొంతమందిని పిలిచామండి. సో రిలేటివ్స్ తెచ్చిన గిఫ్ట్స్ని వాటినే మేమైతే పైన పెట్టుకున్నాం అనమాట. మీకు అవన్నీ తెలుసు. పైన బుద్ధుంది కూడా, అది కూడా మాకు ఇచ్చిందే అనమాట, గిఫ్ట్ ఇచ్చిందే. ఇంకా ఇది నా గోల్డ్ మెడల్ బుద్ధునిది, ఇంకా ఆవుది. ఇదైతే మాకు హౌస్ వార్మింగ్ అప్పుడైతే ఇచ్చారండి, మాకు గిఫ్ట్స్ ఇచ్చారు. సో ఇంకా ఇటు సైడ్ కూడా యూనిట్ ఉంది కదా, ఎంటీగా ఎందుకు పెట్టడం అని చెప్పేసి దేవుని పటం అయితే పెట్టుకున్నామండి. మా ఇంట్లో చాలా దేవుళ్ళ పటాలు ఉంటాయి, మీకు తెలుసు కదా. నేను ఇంతకుముందు కూడా చూపించాను కదండి, దత్తాత్రేయ స్వామిది ఉండాలి ఇంట్లో అని చెప్పేసి. యాక్చువల్లీ అది పిల్లలకు కనబడేలా బయట పెట్టుకోవాలి, కానీ మొల్లలు కొట్టలేదు, మేకులు కొట్టలేదు అని చెప్పేసి అన్నాను కదా. సో మొత్తానికి అయితే ఇందులో పెట్టాను. ఇప్పుడు నేను చూపిస్తున్న కింద ఫ్లవర్స్ మా పిల్లప్పుడు గిఫ్ట్ ఇచ్చారండి. అది మాకు ఇంతకుముందు ఉన్న ఫ్లాట్లో మాకు పెట్టడానికి అక్కడ ఏం లేదు కదా షెల్ఫ్స్ అని చెప్పేసి ఇక్కడ పెట్టాను. ఇది మేము 2022లో పెద్దమ్మ తల్లి టెంపుల్కి వెళ్ళినప్పుడు దిగిన ఫోటో. ఇంకా మా దగ్గర ఉన్నాయి అక్కడక్కడ పెట్టేశాను అనమాట. ఇంకా దీని గురించి ఆల్రెడీ నేను మీకు ఒకసారి చెప్పాను. మా హస్బెండ్ వాళ్ళ ఆఫీస్లో సీక్రెట్స్ అంటే ఆడినప్పుడు మా హస్బెండ్ నేమ్ ఎవరికైతే వస్తుందో సో వాళ్ళు మా హస్బెండ్కి గిఫ్ట్ అయితే ఇవ్వాలన్నమాట. సో మా హస్బెండ్కి ఇది గిఫ్ట్ ఇచ్చారనమాట. లాస్ట్ ఇయర్ నేను మా హస్బెండ్ వాళ్ళ ఆఫీస్ వాళ్ళ టీమ్ తోటి వెళ్ళాము అని చెప్పేసి చెప్పాను కదండి, రిసార్ట్కి వెళ్ళాము అని చెప్పేసి. రిసార్ట్కి వెళ్ళినప్పుడు అక్కడ కొన్ని ఫొటోస్ దిగామన్నమాట. సో తను మొత్తానికి ఎట్లా ఫోటో అయితే సంపాదించి అందులో అయితే పెట్టించారండి. సో ఒకసారి మొత్తం హాల్ అయితే చూడండి. మనకు మొత్తం ఇల్లు అంతా సీలింగ్ అయితే చేసి ఇచ్చారండి. బాగుంది చూడడానికి అయితే. అంటే సీలింగ్ ఉండడం వల్ల ఇంకా కొంచెం ఇల్లు అయితే ఎలివేట్ అయిందనమాట. సో మొత్తానికి హాల్లో ఖచ్చితంగా 2 ఫ్యాన్స్ ఉంటాయి. అంటే ఆల్మోస్ట్ 2 BHKలు ఉన్న వాళ్ళందరికీ హాల్లో అయితే ఇలా ఉంటుంది. సో ఉన్న వాటితోటే మేమైతే అడ్జస్ట్ చేసుకున్నామండి. ఈ హాల్లో మొత్తం థీమ్ వచ్చేసి రెడ్ అండ్ వైట్, వాళ్ళు అలా వెళ్ళారనమాట. ఒక్కొక్క యూనిట్కి ఒక్కొక్కలాగా పెట్టున్నారు. సో ఇక్కడ వచ్చేసి మనకు హాల్లో నుంచి డైనింగ్ ఏరియా అనమాట. సో ఈ పార్టీషన్
దీని నుంచి లోపలికి మనకు డైనింగ్ ఏరియా అనమాట. సో ఇక్కడ వచ్చేసి మేము డైనింగ్ టేబుల్ అయితే సపరేట్గా ఏమీ తీసుకోలేదండి. ఇంతకుముందు మాకు ఆల్రెడీ ఒక టేబుల్ ఉండేది, మీకు గుర్తుందో లేదో. మేము అంటే హాల్లో కొంచెం ముందుకు వచ్చిన తర్వాత మాకు అక్కడ కూడా డైనింగ్ ఏరియా ఉండేది. సో ఆ డైనింగ్ ఏరియాలో ఒక టేబుల్ అయితే ఉండేదన్నమాట. యాక్చువల్లీ ఇప్పుడు ఇది వచ్చేసి 2 టేబుల్స్ని మేము కంబైన్ చేసాము. మా హస్బెండ్ ఆఫీస్ వర్క్ చేసుకునేటప్పుడు ఈ టేబుల్, ఇంకొక టేబుల్ వచ్చేసి మా హస్బెండ్ వర్క్ చేసుకోవడానికి సెకండ్ బెడ్రూమ్లో పెట్టేవాళ్ళం అనమాట. సో రెండు సేమ్ కంపెనీ సేమ్ ఉంటాయి. ఒకటేమో అంటే డైనింగ్ ఏరియాలో పెట్టుకున్నాం, ఒకటేమో మా హస్బెండ్ వర్క్ చేసుకోవడానికి కిడ్స్ బెడ్రూమ్లో వేసేవాళ్ళం అనమాట. కానీ ఇప్పుడు ఏం చేసాము, ఒకటి సింగిల్ది సరిపోవట్లేదు, అండ్ ఇంకొకటి మా హస్బెండ్ వర్క్ చేసుకోవడానికి అక్కడ అంటే ఏమీ వుడ్ వర్క్ అట్లా ఏమీ లేవు కాబట్టి టేబుల్ పెట్టుకున్నాం. కానీ ఇక్కడ అవసరం లేదు. ఆల్రెడీ మాకు చిన్న బెడ్రూమ్లో అంటే కిడ్స్ బెడ్రూమ్లో ఒక యూనిట్ ఇచ్చారనమాట వర్క్ చేసుకోవడానికి. సో అది అక్కడ ఉంది కాబట్టి ఇంకా అక్కడ స్పేస్ లేదు పెట్టడానికి. సో ఇంకా ఇవి 2 టేబుల్స్ అయితే కంబైన్ చేసి పెట్టాము. ఇంకా దీనికి నేను పైన కవర్ అయితే తీసుకోవాలి. ఇంతకుముందు ఒకటే వేసేదాన్ని కాబట్టి ఒక్కదాని కవర్ ఉండే, ఇప్పుడు పెద్దది కదా, సో రెండింటికి సరిపడా కవర్స్ అయితే వేయాలన్నమాట. ఇంతకుముందు ఫ్రిడ్జ్ వచ్చేసి ఆపోజిట్ సైడ్లో ఉండేది. సో ఇప్పుడు వచ్చేసి ఫ్రిడ్జ్కి మనకి ఇందాక ఈ యూనిట్ ఉంది కదండి, రెడ్ వైట్ యూనిట్ ఉంది కదా, సో దాని వెనకాలనే పెట్టేలాగా ఇచ్చారనమాట. మాకు అక్కడ హాల్లో ఏంటిదంటే మాకు ఇంతకుముందు ఉంటున్న ఫ్లాట్లో మేము ఈ ఏరియాలో స్టాండ్ పెట్టుకున్నాం అనమాట. అంట్ల స్టాండ్ ఒకటి ఉండేది. సో మాకు ప్లేట్స్ అవన్నీ పెట్టుకోవడానికి ప్లేస్ సరిపోదని చెప్పేసి మేము అక్కడ తగిలిచ్చామన్నమాట. సో అక్కడ సాకెట్ కూడా లేదు, కానీ ఇక్కడ సాకెట్ ఇచ్చారు. కానీ వీళ్ళు ఇక్కడ డైనింగ్ ఏరియాలో సెలెక్ట్ చేసుకున్న థీమ్ వచ్చేసి పర్పుల్ ప్లస్ వైట్ కలర్ అనమాట. ఇప్పుడు నేను కట్టుకున్న శారీ కలర్ ప్లస్ వైట్ కలర్. యాక్చువల్లీ నాకు ఆ పర్పుల్ అంటే చాలా ఇష్టము. సో ఒకసారి మొత్తము ఈ డైనింగ్ ఏరియా చూసేయండి. ఇప్పుడు వచ్చేసి కిచెన్ అనమాట. నాకు కిచెన్ సెటప్ ఇలా ఉండడం చాలా ఇష్టం అండి. నేను పెళ్ళైనప్పటి నుంచి నేను మా హస్బెండ్కి చెప్పానమాట, కిచెన్లో ఇప్పుడు నేను నిల్చున్న ఏరియా ఉంది చూడండి, అక్కడ నేను వర్క్ చేసుకోవాలి, కిచెన్ వంట చేసుకోవాలి, ఇక్కడ తీసుకొచ్చి పెట్టాలి, మీరు ఇక్కడ నుంచి తీసుకెళ్ళాలి. దోశలు కానీ ఏదైనా కానీ వేడివేడిగా చపాతీ కానీ పూరి కానీ ఏం చేసినా అక్కడ వేడివేడిగా నేను ఇక్కడ మీకు సర్వ్ చేయాలి, మీరు ఇక్కడ నుంచి తీసుకెళ్ళాలి అని చెప్పేసి ఎప్పటి నుంచో అనుకునేదాన్ని. మాకు ఇంతకుముందు అక్కడ ప్లేస్ లేదనమాట. అక్కడ మాది ఓపెన్ కిచెన్ అవ్వడం వల్ల అక్కడ అంటే పెట్టుకోవడానికి లేదు, అండ్ స్పేస్ కూడా తక్కువ ఉండే. అక్కడ వెడల్పు ఉండేది, పొడుగు తక్కువ ఉండేది. ఇక్కడ పొడుగు ఎక్కువ ఉంది, వెడల్పు తక్కువ ఉందన్నమాట. సో మొత్తానికి కిచెన్లో కూడా వీళ్ళు రెడ్ అండ్ వైట్, ఇక్కడ కూడా థీమ్ అదే, కాకపోతే ఇక్కడ వచ్చేసి వేరే లామినేట్స్ చూజ్ చేసుకున్నారనమాట. అంటే కొంచెం రోజ్ అలా వచ్చేటట్టుగా అయితే పెట్టుకున్నారండి కింద. అంటే ఇంతకు ముందు వరకు నేను ఎప్పుడు ఇట్లా అంటే వుడ్ వర్క్ కబోర్డ్ వర్క్ ఉన్న ఇంట్లో ఎప్పుడు ఉండలేదు. సో నాకు అరేంజ్ చేసుకోవడానికి అయితే చాలా టైం పడుతుంది. నాకేంటిదంటే వన్స్ వుడ్ వర్క్ ఉన్న ఇంట్లో కనుక మనం వెళ్తే అన్నీ క్లోజ్ చేసుకోవాలి, బయట ఒక్కడు కూడా కనిపించొద్దు అని చెప్పేసి నేను అనుకున్నాను. నాకేంటిదంటే సర్దుకోవడానికి చాలా టైం పడుతుందండి, పిల్లల్ని చూసుకోవడం, ఇంట్లో అన్ని వర్క్స్ చేసుకోవడం, వీటి వల్ల నాకు ఎక్కువ నీట్గా ఉంచుకోవడం అయితే కుదరలేదు. సో ఉన్నంతలో నేనైతే ఇలా అయితే సెట్ చేసుకున్నానండి. ఆల్మోస్ట్ అన్ని లోపల పెట్టేసుకున్నానండి, కొన్ని బయట అయితే పెట్టుకున్నాను. సో ఆల్రెడీ నేను మీకు చూపించాను కదండి దేవుని రూమ్. సో ఇంతకుముందు దేవుని రూమ్తో పోలిస్తే అది కొంచెం చిన్నగా ఉందన్నమాట. సో ఇది వచ్చేసి వాష్ ఏరియా, మనకు ఇంతకుముందు చూసారు కదా. సో ఇదే ప్లేస్లో మాకు వాష్ ఏరియా ప్లస్ బాల్కనీ లాగా 2 పెద్దగా ఇచ్చారనమాట. అక్కడ చాలా పెద్దగా ఉండే మా వాష్ ఏరియా, మీరు కనుక చూసినట్లయితే. ఇక్కడ చాలా చిన్నదండి. వన్స్ వాషింగ్ మిషన్ పెట్టినామంటే ఇంకా అక్కడ అంట్లు కడగడానికి బట్టలు పిండుకోవడానికి ప్లేస్ అయితే లేదనమాట. సో ఇదొక్కటి డిసడ్వాంటేజ్. కానీ ఇక్కడ ముందు ఎంత పెద్ద బాల్కనీ ఇచ్చారు చూసారు కదా. సో ఇంకా అడ్జస్ట్ చేసుకుందాంలే అని చెప్పేసి అనుకున్నాను. మేడుని కనుక పెట్టుకుంటే బయటే అంట్లు దోమాలి, కానీ నేనేంటిదంటే మేడుని బంద్ చేశానండి. సో ఇంకెప్పటికప్పుడు నేనే అన్ని పనులు చేసుకుంటున్నాను. సో అందుకే హోమ్ టూర్ వీడియో చేయడానికి ఇంత టైం పట్టింది. ఇంకా సదురుతూనే ఉన్నాం, ఇంకా వర్క్ అయితే ఇంకా ఉందన్నమాట, చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. సో మొత్తానికైతే మనకు వాష్ ఏరియా ప్లస్ బాల్కనీ 2 ఇచ్చారు. నెక్స్ట్ ఇంకా 2 బెడ్రూమ్స్ అండి చూపించాల్సింది. ఇంతకుముందు మాకు ఎట్లా ఉండేనో సేమ్ అండి, సేమ్ ఫ్లాట్ అంటే సేమ్ డిజైన్ అనమాట, సేమ్ అపార్ట్మెంట్, సేమ్ అన్నీ ఆల్మోస్ట్ ఇలానే ఉంటాయి అనమాట ఈ అపార్ట్మెంట్లో. సో 2 ఆపోజిట్ అనమాట బెడ్రూమ్స్. ఈ కర్టెన్స్ గురించి నేను క్లియర్గా చెప్పాలి. కలర్ గ్రీన్ ఉంది కదా, ఇది గుర్తుపెట్టుకోండి. నేను మా ఇంటి కోసం అంటే ఈ కొత్త ఇంటి కోసం ఇది వచ్చేసి కొత్తగా ఏమి తీసుకోలేదు, బెడ్రూమ్ అండి. సో ఇంకా అందరం ఇక్కడే పడుకుంటాము. ఇంకా పిల్లలు పెద్ద పెరిగే వరకు కిడ్స్ రూమ్లో ఏం పడుకోరు కదండి. సో ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూము. అంటే కొంచెం స్పేషియస్ అండి, ఆ ఫ్లాట్తో పోలిస్తే ఈ ఫ్లాట్ చాలా స్పేషియస్. నేను అనుకున్నాను అసలు ఇక్కడ నా బెడ్లు పడతాయా లేదా అని చెప్పేసి అనుకున్నానండి. ఎందుకంటే చాలా వరకు ఏం చెప్తారంటే 6x6 తీసుకుంటారనమాట, కానీ మాకు అట్లా కాదు. ఇక్కడ ఈ బెడ్రూమ్లో వచ్చేసి వీళ్ళు సెలెక్ట్ చేసుకున్న థీము బ్లూ అండ్ వైట్ అండి. ఇంకా ఇంతకుముందు మాకు ఏంటిదంటే
ఇక్కడ ఇక్కడ మాకు కొన్ని షెల్ఫ్సే ఉండేవి అనమాట. చిన్న చిన్న షెల్ఫ్స్ ఉండేవి. మీరు కనుక అంటే గుర్తున్న వాళ్ళకి చిన్న చిన్న షెల్ఫ్స్ ఉండేవి. అండ్ ఇక్కడ ఒక విండో కూడా వచ్చేదన్నమాట. బెడ్రూమ్లో 2 విండోస్ ఉండేవి. ఇక్కడ ఒక విండో క్లోజ్ చేశారు. ఇక్కడ కర్టెన్స్ కనిపిస్తున్నాయి కదా, ఇక్కడ ఒక విండో ఉంది. కాకపోతే ఈ విండో నుంచి చూస్తే కూడా మళ్ళీ సేమ్ ఆపోజిట్ ఫ్లాట్ వాళ్ళు కనిపిస్తారనమాట. ఇంకా కొన్ని కాంప్రమైజ్ కావాలి, కొన్ని కావాలనుకున్నప్పుడు కొన్ని కాంప్రమైజ్ కావాలి. ఇంకా ఇదైతే మేము కంప్లీట్లీ క్లోజ్ అనమాట. ఇంకా ఇక్కడ వచ్చేసి బ్లూ కదండి థీమ్. యాక్చువల్లీ ఇక్కడ మేము ఏమనుకున్నామంటే, ఇక్కడ మా మానిటర్ ఉందన్నమాట ఒకటి. ఈ మానిటర్ అయితే ఫైర్ స్టిక్ ఉందండి మాకు. ఇంకా హాల్లో టీవీ చూడాలనుకున్నప్పుడు అక్కడ ఫైర్ స్టిక్ అక్కడ వాడుతున్నాము. నైట్ పడుకునేటప్పుడు ఏమైనా మూవీ చూడాలనుకున్నా, ఏమైనా మంచిగా మ్యూజిక్ వింటూ పడుకోవాలనుకున్నా అట్లా అక్కడ ఫైర్ స్టిక్ తీసుకొచ్చి దీనికి కనెక్ట్ చేసుకొని ఇక్కడ చూస్తున్నాం అనమాట. సో మాకేంటిదంటే మేము ఇంతకుముందు ఉన్న ఫ్లాట్లో ఉన్నప్పటి నుంచి మాకు ఒక కోరిక అనమాట. ఒక ప్రొజెక్టర్ తీసుకొని ఇక్కడ పడుకునేటప్పుడు చూసుకుంటూ పడుకోవాలి అని చెప్పేసి మాకు ఒక కోరిక అనమాట. సో అది కూడా ప్లాన్ చేస్తున్నాము. ఎట్లా ఇక్కడ అంటే ఒక యూనిట్ లాగా ఇచ్చారు కదా బ్లూ కలర్, సో ఇక్కడ ట్రై చేద్దాము అని చెప్పేసి అయితే అనుకుంటున్నాము. చూడాలి ఏం జరుగుతుందో. ఇంకొకటి ఏంటంటే, ఇక్కడ మీకు కర్టెన్స్ కనిపిస్తున్నాయి కదా. యాక్చువల్లీ మాకు ఇంతకుముందు ఫ్లాట్లో ఒకటి థిక్ బ్లూ కలర్ది ఒక కర్టెన్ ఉండే. సో అదేంటిదంటే 4 వస్తాయి అనమాట. 2 బ్లూ అంటే 2 ఏమో 2 స్కై బ్లూ, 2 థిక్ బ్లూ వస్తాయి అనమాట. 2 థిక్ బ్లూ వచ్చేసి నేను మా బెడ్రూమ్స్కి అంటే ఇంతకుముందు ఉన్న ఫ్లాట్లో 2 బెడ్రూమ్స్కి బయట కర్టెన్స్ వేశాను. సో ఈ 2 వచ్చేసి మిగిలిపోయినాయి అనమాట. దీన్ని ఎక్కడ యూజ్ చేయాలి అని చెప్పేసి అనుకున్నాను. కానీ ఫైనల్లీ అది ఇక్కడ యూజ్ అయిందండి. సో దేనికైనా ఒక పర్పస్ ఉంటుంది అని చెప్పేసి అంటారు కదా. సో మేబీ అదే కావచ్చు. ఇక్కడ వచ్చేసి మాకు థిక్ బ్లూ ఇచ్చారు కాబట్టి ఇక్కడ లైట్ బ్లూ వేస్తేనే చాలా బాగా ఎలివేట్ అయింది అనమాట లుక్. నేను అసలు దీనికి ఇట్లా యూజ్ అవుతుంది అని చెప్పేసి కూడా అనుకోలేదు. మా హస్బెండ్ అప్పుడు చాలా కోపడ్డారు. నీకు అది కావాలన్నప్పుడు 2 సపరేట్గా తీసుకోవాల్సింది కదా, 4 ఎందుకు తీసుకున్నావు అని చెప్పేసి అన్నారు. కానీ ఇక్కడ చూసారా ఇక్కడ ఎంత బాగా యూజ్ అయిందో. చాలా అంటే చాలా బాగా యూజ్ అయిందండి. అండ్ ఇంకా ఇక్కడ వచ్చేసి పైన సీలింగ్ అండ్ ఈ లైట్స్ ఉండడం వల్ల ఇక్కడ ఎలివేట్ అవుతుంది కదా ఇక్కడ. అండ్ బెడ్షీట్ కూడా అంత తిక్కువ లేదు, ఆ లైట్ వల్ల అలా కనిపిస్తుంది అనమాట. సో మొత్తానికి అయితే మాకు 6x6 ఇందాక అదే చెప్తూ మధ్యలో కట్టేయింది. 6x6 మంచమే పడుతుందేమో అని చెప్పేసి అనుకున్నాము. కానీ కాదండి, మాకు మా బెడ్రూమ్లో ఏవైతే బెడ్స్ వేసుకున్నామో అవే ఇక్కడ వేసాము. చాలా బాగా సెట్ అయినాయి. నేను అనుకున్నాను సరిపోదేమో అని చెప్పేసి అనుకున్నాను. ఎందుకంటే వుడ్ వర్క్ ఉంది కదా. ఇక్కడ నా వెనకాల ఒకటి కనిపిస్తుంది కదండి. సో డ్రెస్సింగ్ యూనిట్ ఉంది కదా. సో అది యూనిట్ ఉండడం వల్ల అసలు మాకు బెడ్ సరిపోతుందో లేదో అని చెప్పేసి అనుకున్నాము. కానీ సరిపోయింది. కాకపోతే ఇంకా అది ఫ్రీక్వెంట్గా ఎప్పుడు ఓపెన్ చేయలేము. సో మొత్తానికైతే అట్లా అడ్జస్ట్ చేసుకున్నాము. ఇది వచ్చేసి మా సెకండ్ బెడ్రూమ్ అండి, కిడ్స్ బెడ్రూమ్. సో ఈ బెడ్రూమ్లో చేయాల్సిన వర్క్ ఇంకా చాలా ఉందండి. చెప్పాను కదా కొంచెంగా చేసుకుంటున్నానండి. నాకు ఈ కళ్ళు తిరుగుడు అనేటువంటిది కొంచెం తగ్గితే సెట్ చేసుకుంటాను. ఇక్కడ ఈ బెడ్రూమ్లో వీళ్ళు సెలెక్ట్ చేసుకున్న థీమ్ వచ్చేసి గ్రీన్ అండ్ వైట్ అండి. మ్యాక్సిమం గ్రీనే ఉంటుంది. నాకేంటిదంటే ఫస్ట్ నుంచి గ్రీన్ అనేది కళ్ళకి చాలా మంచిది. సో నేనేమనుకున్నాను కదా అంటే, ఒకవేళ కనుక నేను వుడ్ వర్క్ చేయించుకుంటే గ్రీన్ కలర్ థీమ్, ఇప్పుడు నా శారీ కనిపిస్తుంది కదండి, నా శారీ బార్డర్ ఉంది కదా, సో ఆ కలర్ అనమాట, దాన్ని సీ గ్రీన్ అంటారు. సో ఆ కలర్ ఉన్న దాన్ని చేయించుకుందాము హాల్లో అని చెప్పేసి అనుకున్నాను. బెడ్రూమ్స్లో మాస్టర్ బెడ్రూమ్ అయితే పర్పుల్ చేయించుకుందాము, కిడ్స్ బెడ్రూమ్ నేను పింక్, బేబీ పింక్ చేద్దాము అని చెప్పేసి అనుకున్నాను. కానీ ఇంకా అట్లా సెట్ అయిపోయింది. అయినా కూడా ఇది కూడా బాగానే ఉందిలేండి. కిడ్స్ బెడ్రూమ్ అయితే గ్రీన్ కలర్ కాంబినేషన్లో అయితే తీసుకున్నారనమాట. నాకేమనిపించిందంటే, అసలు ఈ లైటింగ్, ఈ సీలింగ్ ఇవన్నీ ఏమీ లేకుండా నార్మల్గా జస్ట్ వుడ్ వర్క్ చేయించి అట్లా సింపుల్గా పెట్టేస్తే అయిపోతుంది కదా, నాలాంటి వాళ్ళకి యూజ్ అవుతుంది కదా అని అనిపిస్తుంది. ఎందుకంటే ఈ వుడ్ వర్క్ తోటే చాలా ప్రాబ్లం అండి చేంజ్ చేసుకోవడం. మా అపార్ట్మెంట్లోనే చాలామంది వుడ్ పురుగు తినేసిందని చెప్పేసి ఎప్పటికప్పుడు వాళ్ళు ఏమో పురుగుల మందు సంథింగ్ అట్లాంటిది ఏదో చేయించుకుంటూనే ఉంటారు. నాకు చాలా భయము వుడ్ని మెయింటైన్ చేయడము. సో మొత్తానికి పిల్లలు ఇప్పుడు పెద్దగా అయ్యారు కదా, సో ఇంకా ఇప్పుడు కూడా ట్రై చేయకపోతే ఎట్లా అని చెప్పేసి మొత్తానికి అయితే ఈ ఫ్లాట్లో అయితే అడ్జస్ట్ అయ్యామండి. ఇక్కడ కూడా మనకు డ్రెస్సింగ్ యూనిట్ అయితే ఇచ్చారు. కాకపోతే అది మాకు యాక్సెస్ చేసుకోవడానికి కుదరదు. మేము ఇంతకుముందు బీరువాని ఆపోజిట్ సైడ్లో పెట్టుకున్నాము. కానీ ఇక్కడ ఏంటిదంటే మాకు బీరువా పెట్టుకోవడానికి అడ్డం ఉండే అనమాట. ఇక్కడ మాకు వర్క్ చేసుకోవడానికి ఇక్కడ ఒక యూనిట్ ఇచ్చారు. సో యూనిట్ ఇక్కడ ఉండడం వల్ల ఇంతకుముందు అదే ప్లేస్లో మేము బీరువా పెట్టుకునే వాళ్ళం అనమాట. సో ఇప్పుడు ఇక్కడ యూనిట్ ఉండడం వల్ల బీరువాని అటు షిఫ్ట్ చేసాము. ఇంకా ఈ టేబుల్ ఇక్కడ పెట్టుకోవాల్సిన టేబుల్ బీరువా పక్కన మేము ఇప్పుడు కూలర్ ఉన్న ప్లేస్లో టేబుల్ పెట్టుకునే వాళ్ళం అనమాట. ఆ టేబుల్ మా హస్బెండ్ అక్కడే పెట్టుకొని వర్క్ చేసుకుంటారనమాట, ల్యాప్టాప్. సో ఇంకా అక్కడ ఉన్న ఆ టేబుల్ని తీసుకొని వచ్చి డైనింగ్ టేబుల్ ఉంది కదా, సో 2 క్లబ్ చేసాము. 2 సేమ్ తీసుకోవడం మాకు అప్పుడు ఎందుకు తీసుకున్నామో ఏమో అలా, కానీ ఇప్పుడైతే బాగా యూజ్ అయింది అనమాట. అక్కడికక్కడ సెట్ అయినాయి. ఇప్పుడు ఇక్కడ నేను చూపిస్తున్న ఇవి ఉన్నాయి కదా, ఇవి 2 ప్లస్ ఇందాక గ్రీన్ కలర్ చూపించాను కదా, ఇది 3 సెట్ అనమాట. మాకు బెడ్రూమ్స్లో కబోర్డ్స్కి నేను ఈ 2 వేసేసి దాని మధ్యలో గ్రీన్, ఇప్పుడు నేను బెడ్రూమ్స్కి బయట వేసిన కర్టెన్స్ ఉన్నాయి కదా, ఇవి 2 ప్లస్ అది మధ్యలో
అట్లా వేసి నేను కబోర్డ్ వర్క్స్ అదే అంటే కబోర్డ్స్ బయటికి కనిపించకుండా 2 బెడ్రూమ్స్లో వేసుకున్నానండి. కానీ ఇప్పుడు ఏంటిదంటే అది నాకు ఇక్కడ ఎంత బాగా యూజ్ అయిందో చూడండి. ఇక్కడ మాకు బెడ్రూమ్ గ్రీన్ వైట్ కాంబినేషన్ కాబట్టి ఇప్పుడు ఈ మధ్యలో ఉన్న గ్రీన్ తీసేసి ఇవి 2 ఇలా వేసాను అనమాట. దీనికి 2 వేసేసి ఆ మధ్యలో ఉన్న గ్రీన్ కర్టెన్స్ అయితే నేను బెడ్రూమ్స్కి అయితే వేసానండి. ఇంకా ఈ రూమ్లో ఇట్లా సెట్ అయిపోయింది అనమాట. అక్కడ మధ్యలో వచ్చిన గ్రీన్ ఉంది కదా, సో ఆ గ్రీన్ ఇక్కడొకటి అక్కడొకటి అయితే వేసాను అనమాట. నిజంగా చాలా బాగా ఎక్సలెంట్గా కుదిరింది. నేను నార్మల్గా అక్కడ ఇంట్లో ఏమేమైతున్నాయో అవి ఇక్కడ అడ్జస్ట్ చేస్తే ఆడ్గా ఉంటుంది అని అనుకున్నానండి. కానీ అట్లా ఏమీ లేదు, అంటే కుదిరిపోయింది. ఇప్పుడు థిక్ గ్రీన్ కాంబినేషన్ వేస్తే బాగోదన్నమాట. గ్రీన్కి లైట్ గ్రీన్ వేస్తే బాగుంటుంది. అక్కడ కూడా ఇక్కడ గ్రీన్ థిక్ గ్రీన్ ఉంది కాబట్టి లైట్ గ్రీన్ వేసాను. మా మాస్టర్ బెడ్రూమ్లో కూడా మాకు బెడ్రూమ్లో మాకు బ్లూ అండ్ వైట్ థీమ్ కాబట్టి అక్కడ థిక్ బ్లూ ఉంది కాబట్టి నేను అక్కడ కర్టెన్స్ అయితే లైట్ బ్లూ అయితే పెట్టుకున్నాను అనమాట. చెప్పాలంటే అసలు యూనిట్ ఎందుకు పెట్టారో ఏమో అని అనిపించింది. అసలు ఆ యూనిట్ లేకపోయి ఉంటే ఈ యూనిట్ ఆ పైన యూనిట్ లేకపోయి ఉంటే ఇక్కడ బీరువా పెట్టుకొని పక్కనే టేబుల్ పెట్టుకొని సేమ్ ఆ ఇంటిని మిస్ అయిన ఫీలింగ్ వస్తుంది కదా. సో అట్లనే ఉంచుకుందాము, అట్లనే పెట్టుకుందాము, ఆ సెటప్ అంతా అట్లనే ఉండాలి అని చెప్పేసి అనుకున్నాను. కానీ ఇంకా వుడ్ వర్క్ ఉంది అని అంటే ఇంకా ఖచ్చితంగా షెల్ఫ్స్ అయితే పెడతారు కదండి. ఇంకా ఇక్కడ వుడ్ వర్క్ వచ్చేసి ఇక్కడ వీళ్ళు కబోర్డ్స్కి ఈ స్లైడింగ్ డోర్ మీద థీమ్ వచ్చేసి ఇలా ఇచ్చారు. యాక్చువల్లీ ఇంతకుముందు ఇక్కడ ఉన్న వాళ్ళకి 2 మగపిల్లలు అనమాట. సో అందుకని చెప్పేసి మేబీ మగపిల్లలది ఇట్లా పెట్టుంటారు. నాకేంటిదంటే మా పిల్లలు ముందే చెప్పారు, ఒకవేళ కనుక మీరు కొత్తగా ఏమైనా ఇల్లు తీసుకుంటే మేము చాలా ఇల్లులు వెతికాం కదా, సో వెతికినప్పుడు అక్కడ మనకు జస్ట్ ప్లెయిన్గా ఇస్తారు కదా, మనకు వుడ్ వర్క్ కానీ కబోర్డ్ అంటే ఇవన్నీ ఏమి ఇవ్వరు కదా, సో మనమే సెలెక్ట్ చేసుకోవాలి కదా. అప్పుడు మా పిల్లలు అనేవాళ్ళు అంటే మనకు బేబీ పింక్ ఉంటుంది కదా, లైట్ పింక్, సో లైట్ పింక్ ప్లస్ థిక్ పింక్ 2 కాంబినేషన్లా ఉండేటట్టు, అట్లనే బార్బీ గర్ల్ అట్లాంటివి ఉంటాయి చూడండి, సో ప్రిన్సెస్ అట్లాంటివి ఉండాలి అని చెప్పేసి మా పిల్లలు చాలా అనుకున్నారనమాట. సో ఇంకా మొత్తానికి ఇలా అయితే అడ్జస్ట్ అయిపోయాము. కొత్తది తీసుకొని వుడ్ వర్క్ చేయించుకుంటే మినిమం 1 కోటి పైన అయితే అవుతుందండి. ఇంకా ఉన్న దాంట్లోనే చాలా తక్కువకైతే వెళ్ళిపోయామండి. సో మొత్తానికి ఇది మా హోమ్ టూర్. సో ఇక్కడ నుంచి ఎంట్రన్స్ అవుతాము. ఇది వచ్చేసి హాల్ అండి. సో ఇంకా ఇదేనండి మీరు ఎప్పటి నుంచో అడుగుతున్న హోమ్ టూర్ అయితే ఇది. ఒక ఆస్పిరెంట్గా ఇంట్లో అన్ని పనులు చేసుకుంటూ అంటే చదువుకుంటూ ఎగ్జామ్స్కి అటెండ్ అవుతూ పిల్లల్ని చదివించుకుంటూ యూట్యూబ్ నడుపుకుంటూ ఇవన్నీ పనులు ఉంటాయి కాబట్టి ఇంకా చిన్న చిన్నగా వర్క్స్ అన్ని చేసుకుంటూ ఇంకా నాకు తోచిన విధంగా అయితే నేను ఇల్లునైతే ఇట్లా డెకరేట్ అయితే చేసుకున్నానండి. ఇట్లా అయితే అరేంజ్ చేసుకున్నాను. ఈ శారీ గురించి చెప్పాలి. యాక్చువల్లీ మా చెల్లి నువ్వు హోమ్ టూర్ చేసేటప్పుడు ఖచ్చితంగా ఇదే శారీ కట్టుకొని చేయాలి అని చెప్పేసి నాకైతే చెప్పిందండి. సో మా చెల్లి మాటను తీసేయకుండా హోమ్ టూర్ కూడా ఇదే శారీలో అయితే చేస్తున్నానండి. యాక్చువల్లీ నేను ఈ శారీ ఈ కలర్ కాంబినేషన్ తీసుకోవాలని అస్సలు అనుకోలేదండి. ఇప్పుడు బార్డర్ ఉంది కదా, బార్డర్ కలర్ మీకు తెలుసు, నాకు చాలా డ్రెస్సెస్ ఉన్నాయి ఈ కలర్ మీద, నాకు ఇష్టం ఈ కలరు. సో సీ గ్రీన్ కలర్, ఈ కలర్ మొత్తం శారీ అంతా వచ్చి బార్డర్ వచ్చేసి సంథింగ్ రెడ్ అనుకుంటా, రెడ్ ఎల్లో. సో అది చూడడానికి చాలా బాగుంది. కాంబినేషన్ అనేటువంటిది బయట మీకు వేరేలా అనిపించవచ్చేమో కానీ ఇందులో చాలా కలర్స్ ఉన్నాయి. ఇంకా నావీ బ్లూ ఉంది, రెడ్ అండ్ గ్రీన్ ఇలా కూడా కాంబినేషన్స్ ఉన్నాయండి. నేను అసలు ఈ కలర్ నాకు నచ్చుతుందో లేదో, నాకు సెట్ అవుతుందో లేదో అని అసలు దీన్నే పక్కకు పెడదామని అనుకున్నాను. సో ఫైనల్లీ నేను అనుకున్న కాంబినేషన్ అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోయిందని చెప్పేసి ఇది ఒక్కటే ఉందని చెప్పేసి మా మమ్మీ ఇంకా ఇదైతే తీసుకుందనమాట. మా చెల్లి పేజీలో తీసుకొని నాకు బ్లౌజ్ కూడా మమ్మీ స్టిచ్ చేయించి అయితే పంపించేశారండి. నిజంగా చాలా బాగా అంటే బాగుందండి. చాలా సింపుల్ కూడా కట్టుకోవడం, మనము ముందే ప్రీప్లేటింగ్ చేయించుకోవాల్సిన అవసరం లేదండి. ఇన్ కేస్ మీకు కానీ వేరే కలర్స్ ట్రై చేస్తాను అంటే మా చెల్లి ఇన్స్టాగ్రామ్ పేజ్ అయితే కింద నేను డిస్క్రిప్షన్లో ఇస్తానండి, దూపాటి దీపిక. వేరే కలర్స్ కూడా ట్రై చేయండి. అంటే నా పేరు చెప్పండి, కొంచెం తగ్గిస్తారు. అంటే వాళ్ళకి ఏంటంటే కమిషన్ ఉంటుంది కదా, కమిషన్ తగ్గించుకొని అంటే ఉన్న రేటుకే ఇవ్వమని చెప్పేసి అయితే నేను మా చెల్లిని అడుగుతాను. సో మొత్తానికైతే ఇది మా హోమ్ టూర్ వీడియో. బాగుందా? ఇన్ కేస్ మీకు కానీ వీడియో నచ్చినట్లయితే ఒక్క చిన్న లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. అలాగే పక్కనే ఉన్న హైప్ బటన్ని క్లిక్ చేయండి. మీకు ఎలా అనిపించింది అనేటువంటిది కింద కమెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేసుకోండి. అలాగే ఇంకొక చిన్న విషయం ఏంటిదంటే నా ఇన్స్టాగ్రామ్ ఐడిని కూడా ఫాలో అవ్వండి. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్, టేక్ కేర్.